ఏపీలో కూటమి ప్రభుత్వం అయితే మళ్ళీ పెన్షన్లు తీసుకోబోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక శుభవార్త అయితే చెప్పబోతుంది. అది ఏంటి అని మనం చూసుకుంటే రేపు అంటే ఈ డిసెంబర్ మొదటి వారం నుంచి మొదలు పెట్టుకొని మెయిన్‌గా చూసుకుంటే కొత్తగా పెన్షన్‌కి అంటే ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో ఇప్పటి వరకు కూడా ఎవరికైతే పెన్షన్ రాదో, లేదు అనంటే గతంలో పెన్షన్ వచ్చి గత ప్రభుత్వంలో రద్దు చేయడం జరిగిందో వాళ్ళందరికీ కూడా మళ్ళీ పెన్షన్ అనేది కొత్తగా అప్లై చేసుకోవడానికి కూటమి ప్రభుత్వం అనేది ఈ డిసెంబర్ మొదటి వారం నుంచి మొదలుపెట్టుకొని దాదాపుగా ఈ డిసెంబర్ చివరాఖరి వరకు కూడా అవకాశం కల్పించడం జరుగుతుంది. అంటే కొత్త పెన్షన్‌దారులందరూ కూడా అప్లై చేసుకోవడానికి గవర్నమెంట్ తరపు నుంచి ఒక అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. ఎవరైతే 50 ఏళ్ల వయసు దాటిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా గతం నుంచే అంటే ఎన్నికల ముందు నుంచే కూడా వాళ్ళకి పెన్షన్ అనేది ఇవ్వబడుతుంది అనేటట్టు చెప్పడం జరిగింది ఎన్నికల హామీల్లో భాగంగా. ఈ నేపథ్యంలో చూసుకుంటే అలాంటి వాళ్ళందరూ మెయిన్‌గా భర్త చనిపోయి ఎవరైతే వితంతువుల కింద ఉండి వాళ్ళకి పెన్షన్ రావట్లేదో వాళ్ళు కానీ, ఎవరైతే ఒంటరిగా ఉంటూ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్ కానీ, ఎవరైతే వికలాంగుల కింద ఉండి వాళ్ళకి పెన్షన్ రావట్లేదో వాళ్ళు కానీ, మెయిన్‌గా పూర్తిగా జీవితాంతం కూడా మంచం మీదే మొత్తం అన్నీ కూడా జరిగే విధంగా ఎవరైతే రోగులు కానీ, బాధితులు, అనారోగ్యం పడ్డ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్‌కి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. ఇందులో 4000 పెన్షన్ తీసుకునే వాళ్ళున్నారు. ఇందులో 6000 పెన్షన్ తీసుకునే వాళ్ళున్నారు. ఈ రూ. 15,000 పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఎవరైనా కానీ ఈ డిసెంబర్ మొదటి వారం నుంచి కూడా పెన్షన్‌కి అప్లై చేసుకుంటే నెక్స్ట్ మంత్ అంటే వచ్చే నెల నుంచే కూడా వాళ్ళకి పెన్షన్ వచ్చే అవకాశం ఉంది అనేటట్టయితే మనకైతే సమాచారం. అది ఎందుకు అనంటే గతంలో చూసుకుంటే పెన్షన్ అనేది పెన్షన్‌కి అప్లై చేస్తే దాదాపుగా 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం కొన్ని సందర్భాల్లో 2 సంవత్సరాలు కూడా పట్టిన అవకాశాలు, దాఖలాలు అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏంటంటే ఏ నెల పెన్షన్ ఈ నెల తీసుకోకపోయినా సరే వచ్చే నెలలో తీసుకోవచ్చు. వచ్చే నెలలో తీసుకోకపోయినా మూడో నెలలో తీసుకోవచ్చు. లేదు అనంటే భర్త చనిపోతే వితంతు పెన్షన్ కింద ఆ భర్తకు వచ్చే పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని వితంతు పెన్షన్ కింద 15 రోజుల్లో కాగితాలు అనేవి అంటే సంబంధిత ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవి అధికారులకు చూపించి అప్లికేషన్ చేయించుకున్న ఫలమైతే ఆ నెక్స్ట్ మంత్లోనే భర్త చనిపోయిన పెన్షన్ ఏదైతే ఉందో తన పెన్షన్ అనేది తన భార్యకు వచ్చేటట్టు వితంతు పెన్షన్ కింద అవకాశం కల్పించడం జరిగింది. మరి ఇదే నేపథ్యంలో చూసుకుంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ కొత్త పెన్షన్‌కి అప్లై చేసుకునే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ నెలలో అంటే డిసెంబర్‌లో అప్లై చేసుకుంటే ఖచ్చితంగా జనవరి నుంచి పెన్షన్ వచ్చే అవకాశం ఉంది అనేటట్టు అధికారుల దగ్గర నుంచే కానీ మెయిన్‌గా సంబంధిత లోకల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పెన్షన్‌కి సంబంధించి పంపిణీ కార్యక్రమంలో పాల్గొనే లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కొంత వివరణ అయితే వస్తుంది. ఖచ్చితంగా ఈ వివరణ అనేది అంటే నెల రోజుల్లో అంటే ఈ నెలలో అప్లై చేసుకుంటే వచ్చే నెలలో పెన్షన్ వచ్చే ఫలం అయితే మాత్రం చాలా మంచి శుభవార్త అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంతో మంది చుట్టూ కూడా పెన్షన్ కోసం తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయిన వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. కానీ ఈ నెలలో అప్లై చేసుకుంటే వచ్చే నెల నుంచి కూడా పెన్షన్ వస్తుందని అంటే చాలా మంచి శుభవార్త అని మనం అయితే చెప్పుకోవచ్చు.